యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను సరజుచొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము నీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను సరజుచొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయసులో కనబడునప్పుడు, వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక, ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనముకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగుచేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చి దేవోక్తి: సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోవుదురు. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమియూ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్లి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననల్లని పిల్లలు, ధర్మశాస్త్రం చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయాదర్శనములను మానుడి, అడ్డము రాకుండిడి, త్రోవ నుండి తొలగకుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకొంటిరి కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీయూ విడిచిపెట్టక దాని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని, గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సంపతిప్పక అట్లు కాదు, మేము గుర్రముల నెక్కి పారిపోవుదమంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదమంటిరే. కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలెను, కొండ మీద నుండి జెండావలెను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదురు. 5 గద్దింపునకు మీరు పారిపోయేదురు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము వేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములు నిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన నీ వెండి ప్రతిమల కప్పును, పోతపోషణ నీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరచుదురు. హేయములని వాటిని పారవేయుదురు. లేచి పొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబెళ్లలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. యెహోవా తన జనులు గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెండి ఒక దినమున ప్రకాశించున్నట్లును, ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై రాత్రియందు పండుగనాచరించున్నట్లుగా మీరు సంగీతము పాడుదురు.
ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయు వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెళపెళమను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అశ్షూరును కొట్టక అది యెహోవా అశ్షూరు మీద పడవేయును. నియామక దండముల వలనే ప్రతి దెబ్బ తంబూర సితార్ల నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించును, యుద్ధము చేయును. పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మెలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాన్ని రగలబెట్టును. ఆమేన్.